ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు అంటే ప్రేమనే. అవును ప్రియులారా, ఈ ప్రేమ చెడుగా భావించదు. దేవుడు మనిషికి ఇచ్చిన అత్యుత్తమ నైపుణ్యము ఆలోచించడము లేదా ధ్యానము చేయడమే. ప్రభువు తన పిల్లలుగా మనకు ఆలోచించే శక్తిని ఇచ్చాడు. మన ఆలోచన జీవితము ఆయనలాగానే ఉండాలి. మనము మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప పడినప్పుడు ఆయన మన పాపములను జ్ఞాపకము చేసుకొనడు. ఆయన దానిని తన వీపు వెనకకు విసిరాడు. కానీ మనము ఆయన పిల్లలము. మన హృదయములలో అనేక చెడు విషయాలు నిల్వ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రేమ చెడుగా భావించదని చదువుతూ ఉన్నాం. మన స్మృతిలో ఎలాంటి చెడుగులు దాగి ఉన్నాయో తెలుసుకోవడానికి ఈరోజు మనల్ని మనము పరీక్షించుకుందాం మరియు మన హృదయాలని శుద్ధి చేసుకుందాం. మన దేవుడు మనల్ని ఇలా అడుగుతూ ఉన్నాడు. మనుషులు వ్యర్థమైన దాన్ని ఎందుకు ఊహించుకుంటారని కీర్తనల గ్రంథము 2వ కీర్తనలో మనము గమనించవచ్చు. అంతేకాక వ్యర్థమైన ఆలోచనలను ద్వేషిద్దాం, కానీ ప్రభు ధర్మశాస్త్రంలో ఆనందిద్దాం. అవును ప్రియులారా, మనకు పనికిరాని వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకొనకుండా వ్యర్థమైన ఆలోచనలు మరియు పాపాలతో మన హృదయాలను నింపుకోకుండా జాగ్రత్త పడదాం. ఎఫెసీయుల గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు ఎఫెసీయులు తమ మొదటి ప్రేమ నుండి పడిపోవడానికి ఒక కారణం ఏమిటంటే వారు అన్యుల వలె తమ మనస్సు యొక్క వ్యర్థముగా నడుచుకున్నారు. అనగా శరీర సంబంధమైన మనస్సు లేదా ఆలోచనను కలిగి ఉండడము మరణం. ఆత్మీయకముగా ఆలోచించడమే జీవితము మరియు సమాధానము. మనకు శత్రుత్వము, ద్వేషము, అసూయ, కోపము, కోరికలు, గర్వము, దురాశ మొదలైన శరీర సంబంధమైన ఆలోచనలు లేదా శరీర క్రియలు ఉంటే మనము పరలోక రాజ్యములో ప్రవేశించలేం. కాబట్టి మనము శరీరానికి సంబంధించిన ఆలోచనలకు చోటు ఇవ్వకూడదు. కాబట్టి మనము దేని గురించి ఆలోచన చేయాలి అంటే దేవుని వాక్యమును గురించి ఆలోచన చేయాలి. జీవన మార్గము లేదా దేవుని ఆలోచన ప్రకారము మనము జీవించడానికి ఆలోచన చేయాలి. దేవునికి తగిన వాటిలో పాలు పంచుకోవడానికి మనము ఆలోచించాలి. నిజమైన, నిజాయితీ గల, న్యాయమైన, స్వచ్ఛమైన, మనోహరమైన, మంచి సద్గుణము, ప్రశంసలు మొదలైన వాటి గురించి ఆలోచన చేయాలి. బహుమానమును అందుకోవడానికి మన మనస్సు మన ఉన్నతమైన పిలుపుపై ఉండాలి. కనుక ప్రియులారా, మన ఆలోచనలు, జ్ఞాపక శక్తి మరియు మన ధ్యానం అన్నీ కూడా దేవుని వాక్య ప్రకారమే ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.